వెంటనే శిష్యులు పిలిచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. గ్రీక్ భాషలో రాస్తుంది, బ్యూటిఫుల్ మాట. ఇంగ్లీష్లో చాలా బాగుంది. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. నా వెనకలానండి. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. ఏది చెప్పినా చేయొచ్చా? అర్థమైనా చేయొచ్చు, అర్థము కాకపోయినా చేయొచ్చు. పరువు ఉన్నా చేయొచ్చు, పరువు పోయినా చేయొచ్చు. కొన్నిసార్లు మనకు అది సులభంగా ఉన్నా చేయొచ్చు, కష్టంగా ఉన్నా చేయొచ్చు. సౌకర్యంగా ఉన్నా చేయొచ్చు, అసౌకర్యంగా ఉన్నా చేయొచ్చు. ఎంబరాసింగ్ ఉన్నా చేయొచ్చు, ఘనత తీసుకొచ్చినట్టు ఉన్నా కానీ చేయొచ్చు. ఆమె ఏమంటుంది తెలుసా? వాట్ సో ఎవర్ హీ సేస్ డూ ఇట్. ఆయన ఏది చెప్పినా చెయ్యి, ఏం చెప్పినా చెయ్యి. ఏదైనా సరే విధేయత చూపి, అంతే. దయచేసి నా వెనుకలండి. ఏమి చెప్పినా సరే చేసి చూడు. నిజమైన విశ్వాసం ఏమంటుంది తెలుసా? ఏమి చెప్పినా సరే చేసి చూడు. నోవా దగ్గరకు వచ్చి ఓడగట్టు అన్నాడు. అప్పటికి ఓడలేదు. ల్యాండ్లో ఓడగట్టడం అనేది పిచ్చోడు చేసే పనులాగా అనిపిస్తుంది. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. ఏమైందండి? తుఫాన్ వచ్చింది, అందరూ మునిగిపోయారు. నోవా కుటుంబం ఏమైంది? పైకి తేలుతుంది. సమస్య వచ్చింది, అందరూ మునిగిపోతున్నారు. నోవా ఏం చేస్తున్నాడు? పైకి తేలుతున్నాడు. యెహోషువను దేవుడు ఒకరోజు పిలిచి అన్నాడు, ఎరికో గోడలు ఉన్నాయి కదా చుట్టంతా, ప్రవేశించలేని అడ్డుగోడలు ఉన్నాయి కదా, ఎరికో గోడల చుట్టూ 7 రోజులు తిరిగి మార్చ్ అరౌండ్ ద వాల్స్ అని చెప్పాడు. ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. చేశారు. అందరికీ పిచ్చోళ్ళగా కనిపించింది, ఎంబరాసింగ్గా కనిపించింది, ఇన్కన్వీనియంట్గా అనిపించింది, సిర్లీగా కనిపించింది. ఏమైందండి? 7వ రోజు దట్టమైన ఎరికో గోడలు కుప్పగూలి పడిపోయింది. రహదారులాగా మారి వారు లోపలికి రంగప్రవేశం చేశారు. నయమాను ప్రభు చూసి అన్నాడు, వెళ్ళి ఎవరిదన్నదో 7 సార్లు మునుగన్నాడు. ఆయన ఏది చెప్పినా సరే ఏం చేశాడు? చెయ్యాలని ఇంట్రెస్ట్ రాలే. నేను ఎందుకు చేయాలని అడ్డం తిరిగాడు. పక్కన ఒక ఆయన మరియా లాంటి జ్ఞానం ఉంది ఓ పనోడికి. మరి ఏమైతే చెప్పిందో, ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్ అనిందా? అన్నదా? ఆడ పనోడు చెప్పాడు ఎవరికి? నయమానికి. అయ్యా, ఆయన ఏది చెప్పినా సరే చేసి చూడు, అది మన మేలు కొరకే ఉంటుందండి. చేశాడు. పసిపిల్లోని శరీరంలాగా మారిపోయింది. రాత్రంతా వల విశ్రామయ్యా, ఒక్క చేప దొరకలేదంటే కుడివైపోయి అన్నాడు. సరే, అయినను సరే నీ మాట చొప్పున చేస్తానన్నాడు. చేసిన తర్వాత ఏం చూశాడు? విస్తారమైన చేపలు రాసి వల్ల ఏమయ్యాయి? పిగిలిపోయాయి. పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, ఏం లేదయ్యా, మేమే అడగలేని పరిస్థితులు ఉన్నామని. సరే, నీ దోణను అద్దరికి లోపలికి నడిపి లాంచ్ అవుట్ ఇంటూ డీప్ అన్నాడు. రాత్రంతా చేసి ఏం దొరకలు మళ్ళీ కొత్తగా. అయినా సరే నీ మాట చొప్పున చేస్తాం. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. చేయడం ఆరంభించారు. ఏమైందండి? 153 పెద్ద చేపలు. దయచేసి వినండి, ఒకటే మాట అనేది. ఆయన చెప్పాడా? చేయండి. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి మీరు నీటిని, 7వ వచనం, యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళి నీళ్ళు నింపమన్నాడు. వీళ్ళు ఏం చేశారండి? త్వరగా చెప్పండి. అంచుల వరకు నింపారు. ఇప్పుడు చూడండి, అంచుల వరకు నింపాలంటే ఎంత విధేయత కావాలి? మన జీవితంలో అద్భుతాలు జరగాలి కదా, చేయొద్దండి. అద్భుతాలకి ఎన్నిసార్లు విధేయత చూపించాలి? ఎన్నిసార్లు విధేయత చూపించాలి? నేను అడుగుతున్నా. మనందరం వెంటనే డిజోబీడియంట్ కాదు. అడ్డం తిరిగిన నైజం వెంటనే ఉండదు మనకు. ఎప్పుడు అడ్డం తిరుగుతాం కూడా నేను చెప్తాను ప్రాక్టికల్గా. అంచుల మటుకు నీళ్ళు నింపారు కదా వాళ్ళు వెళ్ళారు, బావి దగ్గరికి వెళ్ళారు, నీళ్ళు తోడుకున్నారు. బాగా వినండి, అక్కడ ఎన్ని ఉన్నాయండి? 6 రాతి బాన్లు ఉన్నాయి. వెళ్ళి తోడుకున్నారు. పరిచారకులు వచ్చి ఏం చేశారు? దీనిలో పోసారు. విధేయత ఎన్నిసార్లు అయింది? త్వరగా చెప్పండి. ఒకసారి. మళ్ళీ వెళ్ళారు, నీళ్ళు ముంచుకున్నారు, వచ్చారు, పోసారు. ఎన్నిసార్లు అయింది? 2 సార్లు. బాణాలు ఎండిపోతాయా? మళ్ళీ వెళ్ళారు, ముంచుకున్నారు, తోడుకున్నారు, తీసుకొచ్చి పోసారు. ఇలా ఎన్నిసార్లు అవుతున్నాయి? అగైన్ అండ్ అగైన్. రిపిటేటివ్ ఒబీడియన్స్. చేసిందే మళ్ళీ విధేయత చూపించాను. ఇప్పుడు అడుగుతాను, విధేయత చూపించే రిజల్ట్స్ మారాయా? నాలంటోడైతే ఇంకా నీళ్ళే కదా,
2 సార్లు చేసినా రిజల్ట్ రాలే, 3 సార్లు చేసినా రిజల్ట్ రాలే, 30 సార్లు చేసినా రిజల్ట్ రాలే. కాబట్టి రిజల్ట్ ఎన్నటికీ రాదు. ఇది మన తెలివి. వై వీల్ ఫ్రస్ట్రేటెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆఫ్ ఒబీడియన్స్. ఇది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తం. దేవుడు చేయమన్నాడా? చేశాను, రిజల్ట్ రాలే. ఇప్పుడు పాయింట్కి వస్తున్న, జాగ్రత్త వినండి. ఇది దేవుడు చెప్పాడా? చెప్పాడు. చేశామా? చేశాము. రిజల్ట్ వచ్చిందా? రాలే. ఇప్పుడు చెప్పండి, కంక్లూజన్ ఏమొస్తుంది? అమాయకంగా పెట్టకండి. ఇప్పుడు రిజల్ట్ రాలేదు కాబట్టి ఇది నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా దేవుని చిత్తమేనా అనేది కొద్దిగా ఆత్మీయులు ఆలోచించే వర్షన్. కొద్దిగా అడమెంట్గా ఆలోచిస్తే, దేవుడు చెప్తే ఇది చేస్తే ఏం లాభం వచ్చింది, ఎన్నిసార్లు చేసినా ఇంతే అంటామా లేదా? అందుకొరకు అద్భుతాలు మనం దూరం చేసుకుంటున్నాం, సూచక్రియలు దూరం చేసుకుంటాం, దేవుని మహిమను దూరం చేసుకుంటాం. వచ్చాడు, ఒకసారి తీసుకెళ్ళి పోసారు, ఫస్ట్ టైం అయిపోయింది. ఈవెంట్ అగైన్ నీళ్ళు ముంచుకున్నాడు, పోసాడు. ఈవెంట్ అగైన్ నీళ్ళు ముంచుకున్నాడు, పోసాడు. దే వెంట్ అగైన్ నీళ్ళు ముంచుకున్నాడు, పోసాడు. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. చివరికి ఆ యొక్క బాణల్లో అంచుల మట్టుకు ఏం చేశారండి? నింపారు. విధేయత అయిపోయిందా? అయిపోలే. పాయింట్ దయచేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ దీనిలోంచి ముంచుకొని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? విందు యజమాన్. అగైన్ దే ఆర్ క్యారింగ్ ఇట్ టు ద గవర్నర్ ఆఫ్ ద ఫీస్ట్. ఎస్ అనే వాళ్ళు చేస్తాను. తీసుకెళ్తుంటే నీళ్ళు మారిందా? ఇప్పుడు చూడండి, సడన్గా ఇప్పుడు నీళ్ళు ఏమైందంట? ద్రాక్షరసంగా. ఎప్పుడు మారిందో తెలియదు. దట్ సడన్లీ ఈజ్ అ సస్పెన్స్, బట్ రిపిటేటివ్ ఒబీడియన్స్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. దేవుడు చెప్పిన మాట విధే చూపించడం మన బాధ్యత. అద్భుతం చేయాల్సింది బిగర్ చెప్ప దేవుని బాధ్యత. నా వెనకాల చెప్పండి, విధే చూపించాల్సింది మన బాధ్యత, అద్భుతం చేయాల్సింది దేవుని బాధ్యత. విధే చూపించాల్సింది మన బాధ్యత, చరిత్రలు మార్చాల్సింది ఆయన బాధ్యత.